హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. ఇది దేని గురించి అంటే 'ఇరుముడి' మూవీ గురించి అనమాట. చిన్న కన్‌క్లూజన్ అనమాట. నేనసలు యాక్చువల్‌గా ఈ మూవీ ఎందుకు వెళ్ళాను అంటే ఈ మూవీకి ట్రైలర్ చూసి ఈ మూవీ అనేది మనకంట అయ్యప్ప స్వామికి సంబంధించింది అయ్యుంటుందని చెప్పేసి నేను ఈ మూవీకైతే వెళ్ళాను. అయితే మూవీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పాపని అన్యాయంగా చంపేశారు అని అనుకోవడం సహజం అనమాట. అయితే డైరెక్టర్ గారు మనకి అట్ ద ఎండ్‌లో క్లైమాక్స్‌లో మనకేం చెప్పారు అంటే, ఆ పాపే, ఆ పాపే దేవుడు. అంటే మణికంఠ ఆ ఊర్లో ఉన్న సమస్యని తీర్చటం కోసం అంటే ఆ పాపను అన్యాయంగా చంపేశారని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. ఈవెన్ రవితేజ కూతురు కదా! చచ్చిపోయిందని తను బాధపడినప్పుడు, ఆ పాప అందరిలాంటి పాప కాదు. మనలాంటి మనిషి కాదు. ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యను తీర్చటానికే ఆ ఊర్లో పుట్టింది. ఆమె వచ్చిన పని అయిపోయింది. మీరు గమనిస్తే, "నేను చనిపోయానని బాధపడుతున్నావా నాన్న? నువ్వు కట్టే ఇరుముడిలో ఉంటాను. నువ్వు చూసే ప్రతి చిన్న పిల్లలోనూ నేనుంటాను" అని చెప్పి వెళ్ళిపోతదనమాట. అయితే నాకేమనిపించిందంటే ఈవెన్ రవితేజకు కూడా పెళ్ళైన 4 ఏళ్ల వరకు పిల్లలు లేరు. మాల వేసిన తర్వాత ఆ పాప పుట్టింది. ఈవెన్ వాడు ఆ పిల్లకి చేసిన ప్రతి ఒక్కటి కూడా అంటే పుట్టినరోజు అవ్వనివ్వండి, ఆ పిల్ల ఎగ్జామ్స్ పాస్ అయితే నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళేటప్పుడు భోజనాలు పెట్టడం అవ్వనివ్వండి, ఈవెన్ ఆమె చనిపోయింది అని అనడు. మంగళ స్నానం చేయిస్తాను అని అంటే వాళ్ళ ఆవిడ ఆశ్చర్యపోతది. అదేంటి అని చెప్పి. కానీ రవితేజ అంటాడు, "నేను నా కూతురికి చేసేది కూతురికి చేసినట్టు చేయను. ఆ స్వామికి చేసినట్టే నేను అనుకుంటాను" అని. సో, తను కూతురుగా అనుకోలేదు. మనకి అన్యాయంగా పిల్లని చంపేశారు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పిల్లే దేవుడు. ఆ పిల్లొచ్చిన పని అయిపోయింది. సో, వెళ్ళిపోయింది అని మనల్ని అనుకోవడం కోసం అలా చూపించారనమాట. 2 ఈ మూవీ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడుతూ పిల్లల్ని పెంచేవాళ్ళు, పిల్లల్ని భయపెడుతూ పెంచేవాళ్ళు, భయపడకుండా పెంచితే ఏమవుతుంది? నేటి సమాజంలో ఆడపిల్లలకి బయట ఎలా ఉంది? దానికి తగ్గట్టుగా మన ఆడపిల్లల్ని మనం పెంచాలి. భయపడుతూ కాదు. వాళ్ళని ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేలాగా వాళ్ళని మనం పెంచాలి అన్నది ఈ యొక్క డైరెక్టర్ మనకి ఈ మూవీ ద్వారా చెప్పారని నాకు అర్థమైంది. అసలా ఇంకా విలన్ అయితే మనం అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. మీరు మూవీకెళ్ళే చూడాలి. విలన్ అసలు మనం మెయిన్ విలన్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. నాకు రెండోసారి కూడా థియేటర్‌కే వెళ్ళి చూడాలనిపిస్తుంది ఆ మూవీ అయితే.